నిండు నూరేళ్ల సావాసం సీరియల్ అనుకోని మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే అమర్‌ని చంపేయాలని చూసిన మనోహరి ప్లాన్ రివర్స్ అవుతుంది. అమర్‌ని బాగి ఇంటికి తీసుకొస్తుంది. దీంతో మనోహరి భయపడుతుంది. ఎలాగైనా మరోసారి అమర్‌ని చంపాలని ప్లాన్ చేస్తుంది మనోహరి. ఇంట్లో పిల్లలు యాదమ్మ దగ్గరికి వెళ్లి రాతోడు మిస్సమ్మ కనిపించడం లేదంటని అడుగుతారు. జరిగిందంతా యాదమ్మ పిల్లలకి చెప్తుంది. పిల్లలు భయపడుతూ కొడైకెనాల్ వెళ్తామని అంటుంటే వాళ్ళే అక్కడి నుంచి వస్తున్నారట అని యాదమ్మ చెప్తుండగానే అమర్‌ని తీసుకొని భాగి రాథోర్ వస్తారు. వాళ్ళకు ఎదురుగా వెళ్తారు పిల్లలు. మిస్సమ్మ, డాడీకి ఏమైంది? కళ్ళు తెరవడం లేదేంటి? అని ఆనంద్ అంటాడు. సార్ కళ్ళు తెరవండి సార్. మీకెలా యాక్సిడెంట్ అయింది సార్? అని బుజ్జమ్మ అంటుంది. పిల్లలు, మీ డాడీకి ఏం కాలేదు. మన అదృష్టం బావుండి తలకు చిన్న గాయం మాత్రమే తగిలింది అని భాగి అంటుంది. మరి డాడీ ఎందుకు కళ్ళు తెరవడం లేదు? ఎందుకు మాతో మాట్లాడడం లేదు? అని అంజు అంటుంది. నొప్పి తగ్గడానికి డాడీకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చారమ్మా అని రాథోడ్ అంటాడు. నిజంగా డాడీకి ఏం కాలేదు కదా? మీరు అబద్ధం చెప్పడం లేదు కదా? అని ఆనంద్ అడుగుతాడు. మీకు చాలాసార్లు ఫోన్ చేశాం. రాథోడ్ మీ ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. మేము చాలా టెన్షన్ పడ్డామని ఆకాష్ అంటాడు. పిల్లలు, టెన్షన్ ఏమి లేదు. డాడీకి ఏం కాలేదు. 2 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు. అంతే. పదండి ఫస్ట్ లోపలికి వెళ్దాం పదండి అంటూ అమర్ బెడ్‌రూమ్‌లోకి వెళ్తారు అంతా. పిల్లలు, ఈ 2 రోజులు మీరు డాడీని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. మీరు ఎగ్జామ్స్ మీద కాన్సంట్రేషన్ చేయాలి అని అంటుంది భాగి. డాడీకి ఇలా ఉంటే మేము ఎలా చదవగలం మిస్సమ్మ? మాకు కాన్సంట్రేషన్ ఎలా వస్తుంది? అని అంజు అంటుంది. డాడీకి ఏం కాలేదు అంజు పాప. మత్తు ఇంజెక్షన్ ప్రభావం తగ్గగానే కళ్ళు తెరుస్తారు అని రాథోడ్ అంటాడు. అవును అంజు, డాడీని నేను చూసుకుంటాను. మీరు మీ ఎగ్జామ్ మీద దృష్టి పెట్టండి. మీరు బాగా మార్కులు తెచ్చుకోవాలని మీ డాడీ ఆశ అని భాగ్య అంటుంది. ఓకే మిస్సమ్మ, డాడీ విష్ మాకు కూడా తెలుసు. మేము బాగా చదువుకుంటాము అని ఆకాష్ అంటాడు. ఎగ్జామ్స్‌లో మంచి మార్కులు తెచ్చుకుంటాము. డాడీ త్వరగా కళ్ళు తెరిచి మాతో మాట్లాడాలి అని ఆకాష్ అంటాడు. అలాగే డాడీ కళ్ళు తెరవగానే ముందు మీకే చెప్తాను. మీరు వెళ్ళండి అని భాగ్య అంటుంది. ఇక బుజ్జమ్మ మనసులో నాన్న అని అనుకుంటూ ఉంటుంది. బుజ్జమ్మ, నాన్నకు అదే సార్‌కి ఏం కాలేదమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? సార్ కాసేపట్లో కళ్ళు తెరిచి మనందరితో మాట్లాడతారు. రాథోడ్, నువ్విక్కడే ఉండు. నేను పిల్లలకేమైనా తినిపించి వస్తాను అని చెప్పి అంటూ బాగి పిల్లల్ని తీసుకొని కిందకి వెళ్తుంది. తర్వాత రూమ్‌లో ఉన్న మనోహరి ఎలాగైనా అమర్‌ని చంపేయాలని ప్లాన్ చేస్తుంది. లాన్‌లో రాథోడ్‌తో ఉన్న బాగి కూడా ఎలాగైనా మనోహరి తప్పుల్ని సాక్ష్యాలతో బయటపెట్టాలని ఆలోచిస్తూ ఉంటుంది. మరి ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.